చూపిస్తే అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించాలి. ఈ విధమైనటువంటి ప్రచారం వద్దు, ఈ ప్రాపగాండలో ఈ విధమైనటువంటి ప్రాపగాండాలు చేయటం వల్ల ఉన్న పరువు పోగొట్టుకునేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్. రైట్ శ్రీకాంత్ గారు ఓకేనా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి పాదం మంచిది, చంద్రబాబు నాయుడు గారి పాదం మంచిది కాదు. ఇవి మనం ఏ యుగంలో ఉన్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. కాబట్టి ఆ తరహా మాటలు కూడా మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది కృష్ణాని గారు చెప్పారు. శ్రీకాంత్ గారు, కృష్ణాంజలి గారు ఇంకొక విషయం చెప్పారు. అక్రమార్కుల్ని చూసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు, మానుకోవాలా అన్నాడు. ఒక్కటి కృష్ణాంజలి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న మనిషి కోసం ఎంత దూరమైనా పోయేటువంటి వ్యక్తి. అక్రమార్కులు అంటే ఇవన్నీ కూడా అభియోగాలే తప్ప నిర్ధారణ కాలేదు కదా. మీరు బాగా గమనించాలి. మీరే అట్లా మాట్లాడితే ఎట్లా కృష్ణాంజనేయులు గారు? ఒక్కటి ఈ అభియోగాలు ఉన్న వారిని చూసేకపోతున్నారు. కేసులు ఏమన్నా డే 1 నుంచి చూద్దాం అంటే 1వ నెల నుంచి ఇప్పుడు 18 నెలల వరకు అన్ని అభియోగాలే తప్ప వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నట్టు పేర్లన్నీ రాస్తున్నారు తప్ప ఎక్కడన్నా ఏ ఒక్కటన్నా ప్రూవ్ అయిందా? కాకపోయినప్పుడు చూడ్డానికి జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యంతరం ఏమి? వాళ్ళంతా అభియోగాలు మాత్రమే, వాళ్ళు ఎవరు దోషులు కాదు. అన్ని కూడా ఎక్కడో మొలకల చెరువులో జరిగితే, వీళ్ళ ప్రభుత్వంలో జరిగితే, నకిలీ సారా ఏర్లై పారుతా ఉంటే ఎక్కడో ఉన్నటువంటి ఈయనను తీసుకొని వచ్చి అరెస్ట్ చేయడం ఏముంది కృష్ణా జిల్లాలో? నాకు అర్థం కాలేదు. ఫ్యాక్టరీ ఒకటి, ఆ చుట్టుపక్కల ఉన్నదంతా ఎవరున్నారు? జయచంద్రారెడ్డి, జయచంద్ర నాయుడు, వీళ్ళందరూ కూడా ఆ క్వార్టరీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలతో ఉన్నారు. అంతా బీఫామ్లు ఇస్తా ఉన్నారు. ఆయన బీఫామ్ లోనే ఆయన ఎన్నికల అఫిడవిట్ లోనే నాకు 4 మద్యము ఫ్యాక్టరీలు ఉన్నాయి ఉగాండాలో అని చెప్పాడు. అటువంటి వారికి వీళ్ళిచ్చి ఆ నకిలీ మద్యాన్ని ప్రోత్సహించి దాంట్లో రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ అనవసరంగా ఇరికించడమే తప్ప ఇది అభియోగమే తప్ప నిర్ధారణ కాదు అని చెప్పాలి. రైట్, మరొక అంశం ఈ డిబేట్ లో మనం తీసుకున్న అంశం ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ, తెలుగుదేశం పార్టీ చెందిన కొలికపూడి వర్సెస్ కేసినేని చిన్ని. సో ఏం జరగబోతుంది అంటారు శ్రీకాంత్ గారు? మాకెందుకు వాళ్ళ పార్టీ బ్రహ్మనాయుడు గారు కొలికపూడి గారు ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీకెట్లా తెలుసు ఆయన ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని? అంటే మీ భావజాలానికి అనుకూలంగా మాట్లాడుతున్నారా? మా భావజాలం కాదు. ఇప్పుడు కేసినేని చిన్ని అనే అతను, వాళ్ళు ఇంకొంచెం 2-3 ఎంపీలు గాని ఆర్థిక నేరగాళ్లు. అంటే వాళ్ళకి ఒకటి కాదు. ఎట్లా చెప్పాడు కొలికపూడి గారు? ఢిల్లీలో పేకాట క్లబ్, హైదరాబాద్ లో పేకాట క్లబ్, నా కాన్స్టిట్యున్సీ లో కూడా పేకాట క్లబ్ నిర్వహించాలని పోతే నేను ఎదురు పడ్డాను అని చెప్పాడు. ఇంకోటి చెప్పాడు, బాగా గుర్తుందో లేదో, నన్ను నా ఏరియాలో కొన్నటువంటి కౌన్సిలర్లను ఒక రేషన్ మద్యం మాఫియాతో ఒక అతన్ని అటాచ్ చేశాడు. అతని ద్వారా ఆ రేషన్ బియ్యం ద్వారా అటాచ్ చేశాడు. అతను ఇవంతా కూడా గుప్పెట్లో పెట్టుకొని రేషన్ బియ్యము ప్రజలకు అందడం లేదు అనే పెద్ద అభియోగాన్ని చేశాడు. అంటే దీన్ని ఎలా చూస్తున్నాం మనము? వీళ్ళంతా ఆర్థిక నేరగాళ్ళ కాదా? వీళ్ళందరూ కింది నుంచి ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి ప్రజలంతా పొట్ట కొడుతున్నారా లేదా? అయితే ఇప్పుడు సరే, అవి వాళ్ళు నిజంగా నేరాలు చేశారా ఏంటనేది ప్రభుత్వము అధికారులు విచారించి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మీరైతే ఏమంటారు శ్రీకాంత్ గారు? ఇప్పుడు కేసినేని చిన్ని గారి వ్యవహారం, కొలికపూడి శ్రీనివాస్ గారి వ్యవహారంలో కొలికపూడి గారికి 100 మార్కులు వేస్తున్నారా మీరు? ఇప్పుడు నేను కొలికపూడి గారికి ఏదో ఉన్నట్టుగా చెబుతున్నారు. 100కు మీరు ఆ మాట అన్నారంటే డౌట్ వస్తుంది. వైసీపీ ఏం లేదు కదా కొలికపూడి గారి వెనక? కాదు, మాకు నిజము నిర్భయంగా ఒప్పుకునేవాడిని మేము ఎప్పుడు ప్రోత్సహిస్తాం. మాకేమే పార్టీలతో సంబంధం లేదు. మాకు పార్టీలతో సంబంధం కాదు. ఒకటి మీరు అనుకుంటున్నారు బ్రహ్మనాయుడు గారు, ఒక్క కొలికపూడి వ్యవహారం ఆ నియోజకవర్గమే కాదు, ఇప్పుడు వాళ్ళు గెలిచినటువంటి కూటమి ప్రభుత్వంలో ఎన్ని గెలిచినారో అన్ని దాంట్లో కూడా ఇదే రకమైన వ్యవహారం ఉంది. ఏమంటే కొలికపూడిది బయటకు వచ్చింది, కాళహస్తిది బయటకు వచ్చింది, కందుకూరిది బయటకు వచ్చింది, ఇటువంటివి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్న చోటువంటిది బయటకు వచ్చింది. ఇంకా మిగతావన్నీ కూడా బయటకి ఎప్పుడెప్పుడా అని కాచుకొని ఉన్నాయి. అది అన్ని కూడా బయటపడే సమయం దగ్గరలోనే ఉంది. ఎప్పుడెప్పుడా అని మీరు కాచుకొని ఉన్నారు, వైసీపీ కాచుకొని ఉంది. మేము కాచుకోవడం లేదు, ప్రజలందరికీ తెలిసిన విషయమే. అమ్మకు ఒక మాట చెప్తా. అమ్మా, అంగరంగ వైభవం అంటే నేనేమన్నానంటే, ఇటువంటి విపత్తు టైంలో కూడా మాకు అండగా ఉండేటువంటి నాయకుడు వచ్చినాడు అని వాళ్ళందరూ సంబరాలు జరుపుకున్నారు తల్లి. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతా ఉంది, నాకంటూ ఒక అండగా ఉండే నాయకుడు వచ్చాడు అని వాళ్ళు గర్వంగా ఆనందంతో
ఉత్సాహాలు బ్రహ్మరథం పట్టారు. ఓకే శ్రీకాంత్ గారు సమయం లేదు. సురేంద్ర గారు మీరు మాటలన్నీ వక్రీకరించడం తప్ప వేరే విషయం లేదు. నాయుడు అన్న ఇంకో మాట చెప్పాడు. ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు. నాయుడు గారు మేము పడిన తర్వాత దొంగలు పడిన తర్వాత మీకేముంటుంది వస్తే అన్నాడు. అన్నా మాకు తెలుసు అది, మీరు వచ్చిన తర్వాత మాకేమీ ఉండదు. కాదు మీరు వక్రీకరిస్తున్నారు. వారు ఒక సామెత చెప్పారు, దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు వారం రోజులు దాటిపోతే తుఫాన్ వచ్చి ఈ రోజు వస్తారని. అన్న 6 నెలలకు వస్తే ఏముంటుంది అన్నాడు. మీరు పోతే మాకు ఏముండదలే తెలుసు. కాదు మీరు వెళ్ళిన తర్వాత వారికి ఏం లేదని కూడా అనుకుంటున్నారంట. కూటమి ప్రభుత్వంలో ప్రజలను ప్రభుత్వాన్ని దోచేసుకుంటారు. ఓకే శ్రీకాంత్ గారు సమయం లేదు, సహకరించాలి. సురేంద్ర రెడ్డి గారు కంక్లూజన్. జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడి అందరికీ న్యాయం చేసేది గ్యారంటీ. సంతోషం. సురేంద్ర నాయుడు గారు. మీ ఎమ్మెల్యే వర్సెస్ మీ ఎంపీ మీట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. క్రమశిక్షణ కమిటీ మొత్తానికి తెలుగుదేశంలో క్రమశిక్షణ సంఘం చాలా స్ట్రాంగ్ గానే ఉన్నట్టుంది. మరి మొత్తానికి చర్యలు ఏం తీసుకుంటారో చూడాలి. ఎవరి మీద తీసుకుంటారు? ఇద్దరి మీద తీసుకుంటారా? ఒకరి మీద తీసుకుంటారా? లేకపోతే ఈ ఒక్కసారి మమ్మల్ని నుంచి వదిలేస్తారా? ఇంతవరకు ఏమి ఎవరో ఓపెన్ గా చెప్పలేదు. ఇద్దరు అటెండ్ అయ్యారు మొత్తానికి. సార్ మీట్లో ఉన్నారు. సార్ మీరు మీట్లో ఉన్నారు. సార్ మీరు మీట్లో ఉన్నారు, వినిపించట్లేదు. సురేంద్ర నాయుడు గారు వినిపించట్లేదు మీ వాయిస్. అంటే ఈ విషయం మాట్లాడలేకపోతున్నాడు, అందుకని మ్యూట్ లో ఉన్నాడు. ఆగండి సార్, ఆగండి, మీరు ఆగండి. సురేంద్ర నాయుడు గారు మీ వాయిస్ వినిపించట్లేదు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. అయ్యా ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు మాకు మా ఎమ్మెల్యే ఎంపీకి గొడవ జరిగింది, బహిరంగంగా విమర్శించుకున్నారు. అవును, ఈ బహిరంగ విమర్శలంతా కూడా జరగకూడదు, దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఈ రోజు క్రమశిక్షణ కమిటీ ముందు వాళ్ళు హాజరయ్యారు. వాళ్ళ వివరణ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ జరిగేటట్టు ఎవరు ప్రవర్తించినా ఖచ్చితంగా ఎంత లీడర్ అయినా సరే చర్య